నాకు 47 సంవత్సరాలుగా ఆస్మా ఉంది. దానికి స్టీరాయిడ్స్ అని తీసుకొని బాడీ అన్ని లావ్ అయ్యి షుగర్, స్పాండిలైసిస్, డిప్రెషన్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, పైల్స్ అట్లా అన్నీ వచ్చేసింది. అప్పుడు నేను జేసీఎన్ఎం చర్చ్కి వచ్చి ప్రేయర్ చేసినప్పుడు యేసునామంలో నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నిద్ర లేక కూడా 30 years సఫర్ అయ్యాను, కానీ ఇప్పుడు మంచిగా నిద్రపోతున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రేయర్ చేసిన బ్రదర్కి కూడా థ్యాంక్స్. నేను ఈ సంఘముకు ఒక 2 నెలల మట్టి వస్తున్నాను. నా పేరు వనజ. పాపకు క్యాన్సర్ అని తెలిసిన ఒక 2 నెలల మట్టి వస్తున్నాను. పాపకు కడుపులో గడ్డ అని తెలిసింది, కానీ మాకు నమ్మకం చెప్పలేదు. ఈ సంఘంకి వచ్చి మేము సాయిగారితో ప్రార్థన చేయించుకున్నాక మాకు ఒక నెల రోజులకే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. పాపకు బాగానే ఉంది, మంచి రిపోర్ట్ వచ్చినాయి అని డాక్టర్ గారు చెప్పారు. దేవుడికి స్తోత్రం. 1 year నుంచి చేసిన సంఘానికి వస్తున్నాము. మా బాబుకి డాక్టర్లు హెర్నియా ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. 2 months బ్యాక్ పాస్టర్ గారు ఆపరేషన్ కావాల్సినవి కూడా కాకుండా పోతాయి అని చెప్పారు. చెప్తే దేవుని వల్ల స్వస్థపడిందండి మా బాబుకి. డాక్టర్లకు చూపించాము, చూపిస్తే హెర్నియా లక్షణాలే లేవు, బాబుకి హీల్ అయ్యింది అని చెప్పారు. దేవునికి స్తోత్రాలండి. కిడ్నీ ప్రాబ్లం ఉందండి. నేను ఎక్కువసేపు నడవలేను, అయినా నేను డ్యూటీ చేస్తాను. టీవీ ఛానల్లో బ్రదర్ శ్యామ్ కిషోర్ గారు ప్రార్థన చేసినప్పుడు మీ కుడి హస్తం పెట్టుకోమన్నప్పుడు ఆ గడ్డపై పెట్టుకున్నప్పుడు ఆ గడ్డ కరిగిపోయింది. నాకు స్వస్థత కలిగింది.